రైట్, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. హనుమాన్ టెంపుల్ ఘటన కొలిక్కి వచ్చింది. ఉదయం నుంచి 17 సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు టెంపుల్లోకి ఎవరూ రాలేదంటూ నిర్ధారణకు వచ్చారు. ఒక్క సీసీటీవీ కెమెరాలో పిల్లి నోట్లో మాంసం పట్టుకొచ్చినట్టు గుర్తించారు పోలీసులు. మాంసం ముద్దను పిల్లి తీసుకొచ్చి వేసిందంటూ ప్రకటించారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్. ఇవాళ అనగా 12వ తారీఖు ఉదయం సుమారు 8:20 SHO టప్పా చకుత్ర గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నటరాజ్ నగర్లో ఉన్న సంకట విమోచన హనుమాన్ టెంపుల్లో అందులో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో సుమారు ఒక 1/2 కిలో 250 గ్రాముల మీట్ ఉందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్ మా SHO గారు వాళ్ళ స్టాఫ్తోని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ మీట్ మనం సీజ్ చేస్తాము. సీజ్ చేస్తే అది కనుక్కుంటే అది మటన్ మీట్ అని మనకు తెలుస్తుంది. వెంటనే ఒక 4 టీంలు రంగంలోకి దిగి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందే మనకు 2 సీసీ ఫుటేజ్లో ఒక పిల్లి సుమారు 6:30 ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6:30కు అది క్యారీ చేసి టెంపుల్లోకి వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ వచ్చింది. సో ఆ టెంపుల్ కూడా మనం ప్రెమిసెస్ అబ్జర్వ్ చేస్తే పిల్లిళ్లకు వెళ్లే విధంగా ఆ గ్రిల్స్ నిలువుగా అట్లా ఉండడం జరిగింది. అందువల్ల ఆ పిల్లి లోపలికి వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. సో నేను అందరికీ ప్రజలకు కోరే విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి రూమర్స్ని కూడా నమ్మద్దు. అండ్ ప్రతి టెంపుల్లో ప్రతి రిలీజియస్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పరచుకుంటే ఇటువంటి అన్నీ మనము వెంటనే అవాయిడ్ చేయొచ్చు, లేదా అన్నెసరీ ఇటువంటి రూమర్స్కు తావిచ్చినట్టు అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి ఉద్రిక్తంగా కొనసాగినటువంటి హనుమాన్ ఆలయ ఘటన పైన ఇంతకు ముందే హైదరాబాద్ పోలీసులు ఒక కంక్లూడింగ్ వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లో ఇప్పటి వరకు ఎన్ని సీసీటీవీ కెమెరాలు సర్చ్ చేశాము. ఈ సర్చ్ చేసినప్పుడు ఎవరు కూడా టెంపుల్ ప్రిమిసెస్ లోకి అనుమానాస్పదంగా తిరుగుతూ వెళ్లినటువంటి ఆనవాళ్లు లభించలేదు. చాలాసేపటి తర్వాత ఉదయం నుంచి కెమెరాలు సర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో పర్యవేక్షిస్తున్నటువంటి క్రమంలో ఉదయం 6:23 6:24 ఆ ప్రిమిసెస్ లో ఒక పిల్లి, ఒక క్యాట్ దాని నోట్లో బ్లాక్ కలర్ కవర్ లో ఈ మాంసపు ముద్దలను తీసుకొస్తున్నటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లకు హైదరాబాద్ పోలీసులకు లభించాయి. ఆ ఫుటేజ్ ని పరిశీలించి ఆ పిల్లి తీసుకొచ్చి హనుమాన్ టెంపుల్ శివలింగం వెనక భాగంలో తినడం కోసం తీసుకొచ్చి ఈ మాంసాన్ని అంతా కూడా అక్కడ పెట్టింది అనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి అఫీషియల్ గా ఇంతకు ముందే డిక్లేర్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా హిందువులంతా కూడా ఇదే స్టోరీ పోలీసులు ఖచ్చితంగా వివరణ ఇస్తారు. మొన్న జరిగినటువంటి ఘటనలో మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు, పిచ్చోళ్ళు అంటూ ఆ కేసుని క్లోజ్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఈ పిల్లి కారణం చూపించి ఈ పిల్లియే ఈ మాంస బుద్దలు తీసుకొచ్చి వేసింది అనే దాంతో కూడా ఉదయం నుంచి కూడా హిందూ సంఘాలు ఈ రకమైనటువంటి నినాదాలు వినిపిస్తా ఉన్నారు. చివరికి హైదరాబాద్ పోలీసులు ఏ వ్యక్తులైతే రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఘటన 8 గంటల వరకు తెల్లవారుజామున ఎవరు కూడా అక్కడ అనుమానాస్పదంగా తిరిగి లోపలికి వెళ్లి చేతిలో అనుమానాస్పదంగా పట్టుకున్నటువంటి ఆనవాళ్ళు అయితే ఎక్కడ దొరకలేదు. ఏ ఫుటేజ్ లో కూడా లభించలేదు. టెంపుల్ కి 4 సైడ్లు ఉన్నటువంటి ప్రెమిసెస్ అన్నిటిని కూడా 17 సీసీ కెమెరాలను పరిశీలించిన వ్యక్తులు ఎవరు కూడా అనుమానాస్పదంగా కనిపించలేదు. ఇదే ఫుటేజ్ లో ఒక పిల్లి పరిగెత్తుతూ నోట్లో బ్లాక్ కలర్ కవర్ మాంసపు ముద్ద పట్టుకొని ఈ పిల్లియే టెంపుల్ ప్రెమిసెస్ లోకి వెళ్లి తినడం కోసం ఆ చోటుకి ఆ మాంసపు ముద్దలు తీసుకెళ్లి అటు పెట్టింది అనే దానిపై మాత్రం పోలీసులు దీన్ని కంక్లూడ్ చేస్తూ ఈ ఘటనకు ఎవరు కారకులు కాదు. అటు వైపున పోలీసులు గంగాబౌలి ఎక్స్ రోడ్ సమీపంలో ఈ టెంపుల్ ప్రెమిసెస్ లో ఎక్కువగా ఈ మీట్ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. తెల్లవారుజామున ఈ పిల్లి ఆ మీట్ ని తీసుకొచ్చి ఈ టెంపుల్లో ఉన్నటువంటి శివాలయం టెంపుల్ ని ఉపయోగించుకొని ఆ టెంపుల్లో అక్కడ పెట్టి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు నేను ఒక కంక్లూడ్ చేస్తూ జరిగినటువంటి ఘటనలో ఎవరి పాత్ర లేదు, ఎవరు దీంట్లో కుట్రకోణం లేదు. హిందూ సంఘాలంతా కూడా
ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకండి. మేము ఉదయం నుంచి త్వరలో ఈ కేసుని డిటెక్ట్ చేస్తాము, ట్రేస్ చేస్తాము. ఎవరైనా టెంపుల్ లోపలికి వచ్చి ఇలా చేసినట్టయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రత్యేకమైనటువంటి 4 టీమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఉదయం నుంచి గాలింపు చర్యలు, ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నటువంటి క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ లో వ్యక్తుల కోసం పరిశీలించగా వ్యక్తులు లభించలేదు. కానీ ఒక పిల్లి రోడ్డుపై నుంచి పరిగెత్తుతూ నోట్లో బ్లాక్ కలర్ కవర్ ఒకటి పెట్టి పరిగెత్తుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాలు టెంపుల్ వైపుగా పిల్లి వెళ్ళింది. ఆ టెంపుల్లోనే ఈ మాంసపు ముద్దలు తినడం కోసం పిల్లి అక్కడ పెట్టుకుంది అనేది మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ఈ కేసు పిల్లి చేసినటువంటి ఘటన, పిల్లి ఆ మాంసపు ముద్దల్ని తీసుకెళ్లి శివాలయం టెంపుల్లో పడేసింది అనేదంతా కూడా హైదరాబాద్ పోలీసులు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ ను సైతం మీడియాకు రిలీజ్ చేసి ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి టైం ని కూడా క్షుణ్ణంగా అందరూ పరిశీలించి ఇక్కడ జరిగినటువంటి ఘటన, వెలుగులోకి వచ్చినటువంటి ఘటన, పిల్లి ఆ మాంసపు ముద్దల్ని తీసుకెళ్లినటువంటి టైమింగ్స్ రెండు కూడా పరిశీలించి చివరికి హైదరాబాద్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి పిల్లి తీసుకొచ్చి మాంసపు ముద్దలు వేసింది తప్ప మిగతా వ్యక్తులు ఎవరు, మనుషులు ఎవరు తీసుకొచ్చి వేయలేదంటూ మాత్రం ఒక కంక్లూడింగ్ కి రావడం జరిగింది. శివ, అయితే రవితేజ, ఇప్పటికీ ఈ విజువల్ రిలీజ్ చేసినా కూడా కొంతమంది ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కదా. కావాలనే ఎవరో, అది పెంపుడు పిల్లి కావచ్చు, ఆ పిల్లి చేత ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని నడిపించారు, కావాలనే చేస్తున్నారని కొంతమంది హిందూ సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉండడం, సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఏ రకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు? వారి అన్ని అనుమానాలు కూడా నివృత్తి ఏ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి? ప్రతి ఘటనలో కూడా హిందూ సంఘాలు వీటి వెనుక కుట్ర దాగి ఉంది, కావాలనే హైదరాబాద్, తెలంగాణలో శాంతి భద్రతలను విఘాతం కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, రెండు మతాల మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ముత్యాలమ్మ టెంపుల్ ఘటన మొదలు నుంచి జరిగినటువంటి ఘటనలు, ఇప్పుడు తప్పచబుత్రాలో జరిగినటువంటి హనుమానాలయం ఘటనలు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు అసలు నిందితుని పట్టుకోకుండా ఏదో యానిమల్ ని, పిల్లిని లేదా కుక్కని తీసుకొచ్చి డెఫినెట్ గా వాటిపైనే దోసి ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేశారంటూ కూడా హిందూ సంఘాలు ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ పోలీసులకు సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వ్యక్తులు చేసినటువంటి ఆధారాలు, ఆరోపణల కంటే కూడా వాళ్ళకు కోర్టులో ప్రూవ్ చేయడానికి కానీ, ఉన్నతాధికారులకు తెలియజేయడానికి కానీ డెఫినెట్ గా వాళ్ళకు స్పెసిఫిక్ ఆధారాలు ఉంటే తప్ప ఈ విషయాలన్నీ కూడా బయటికి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉదయం నుంచి పరిశీలించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో ఒక పిల్లి నోట్లో కవర్ పెట్టుకొని పరిగెత్తుతూ టెంపుల్ వైపు పరిగెడుతున్నటువంటి ఒక ఫుటేజ్ ని హైదరాబాద్ పోలీసులు మీడియాకి రిలీజ్ చేశారు. దాంట్లో ఆ టైమింగ్స్ ని కూడా మెన్షన్ చేసి ఈ కంప్లైంట్ ఎన్ని గంటలకు వచ్చింది అనేది పరిశీలించి ఈ టైమింగ్స్ రెండు కూడా మ్యాచ్ చేసి జరిగినటువంటి ఘటనలో ఎవరు కూడా కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి ఆ మాంసాన్ని అక్కడ పెట్టలేదు. కొంత గో మాంసం అని, బీఫ్ మాంసం అని ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ మీట్ ని, ఏదైతే ఆ మాంసపు ముద్దల్ని పోలీసులు స్వీకరించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకొని దాని ద్వారా ఇది ఏ మాంసం అయి ఉండవచ్చు అనే దాంతో కూడా పోలీసులు వెరిఫై చేసినప్పుడు అది మేక మాంసం, అంటే మటన్ అన్నట్టుగా మాత్రం పోలీసులు గుర్తించి ఆ విషయాన్ని డీసీపీ కూడా అఫీషియల్ గా మీడియా ముందు మాట్లాడి ఆ బయట కూడా రిలీజ్ చేయడం జరిగింది. గోమాంసం అనేది తప్పుడు ప్రచారం సాగిస్తా ఉన్నారు, దీంట్లో అలాంటి మాంసాన్ని ఉపయోగించలేదు, ఇది మటన్ మాంసం అనేది మేము ఐడెంటిఫై చేశాము. ఇది వ్యక్తులు పడేసి ఇక్కడ అల్లర్లు క్రియేట్ చేయడానికి చేసినటువంటి ఘటన కాదు, పిల్లి తినడానికి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో వదిలి వెళ్ళింది అనే దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి హైదరాబాద్ పోలీసులు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. శివ, ఓకే, థ్యాంక్ యూ.